విన్బట్టి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, రేపు గురు పుష్యమి యోగం వస్తుంది. ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజును అందరూ ఎలా వినియోగించుకుంటే మంచిది, ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ని ఆ రోజు వినియోగించుకొని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా అమ్మా. కొన్ని రోజులు మనకు ప్రకృతి తీసుకువచ్చేటువంటి రోజులు ఇవి ఎంతో అద్భుతంగా మనం మలుచుకోవాలి. ఈ రోజు నాడు కొన్ని రోజులు మన బాధలను కానీ అప్పుడు మంగళవారం రోజు తోడు కోరుతుంది. ఇప్పుడు ఏదైనా చెడు చేస్తే మళ్ళీ చేయాలనిపించడం కానీ, ఇప్పుడు అప్పు ఆ రోజు తీసుకోవద్దు, ఉంటే తీర్చేసేయాలి, ఇలా ఉండేటువంటి పరిస్థితిలో భాగంగా ఇప్పుడు మనకు ఒకటి మైత్రేయ ముహూర్తం అని చెప్పి ఉంటుంది. మనం ఆ మైత్రేయ ముహూర్తంలో అప్పు తీర్చేయాలి. తీర్చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ గురు పుష్యమి యోగం రోజు శుభకార్యాలకు సంబంధించి కానీ, మంగళంకరమైనటువంటి పనులు, శుభానికి సంబంధించినటువంటి పనులు ఏవైనా కూడా మనము ముందుకు వెళ్ళి చేసుకోవాలి. కనుక తప్పకుండా కూడా ఎవరైనా కూడా ఈ గురు పుష్యమి యోగము అంటేనే ఎంతో అద్భుతం. గురువులకు సంబంధించి రుణాన్ని తీర్చుకోండి. గురువుల రుణము ఎప్పటికీ ఎవరు తీర్చుకోలేరు. ఒకటే చెప్తున్నా, గురువుల రుణము తీర్చుకునేటువంటి పరిస్థితి అంటే వారు చెప్పినటువంటి మార్గంలో మనం వెళ్ళడము, నలుగురికి మనము ఉపయోగపడడం మాత్రమే మనం వారికి ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ అన్నారా. కనుక ఈ యొక్క గురు పుష్యమి రోజు ఎవరైతే గురువులు ఉన్నారో వారందరికీ కూడా మీకు తోచినటువంటి సహాయం, వారి వారి పరిస్థితి, ఇప్పుడు అందరూ కనబడేటువంటి విధంగా ప్రతి ఇంటిలో మట్టిపోయి అన్నట్టుగా ఎవరి పరిస్థితులు వారివి. కనుక శక్తి ఉండేటువంటి వారు వారికి ఏదో తోచిన సహాయం ఏదైనా కావచ్చు, లేదా ఒక 4 యాపిల్స్ తీసుకువెళ్ళి ఇచ్చినా కూడా సంతోషం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏదైనా శుభానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టుకోండి ఈరోజు. లైక్ ఒప్పందం కానీ, ఏదైనా షాపుకు అడ్వాన్స్ కానీ, ఏదైనా బిజినెస్ రీత్యా ఏమైనా ముందుకు వెళ్ళాలి అనుకున్నా ఈరోజు ఏదైనా ఒక అడుగు వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏమైనా జాబ్ ఇంటర్వ్యూస్ ఉన్నా ఈరోజు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంటికి సంబంధించి ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటే ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇల్లు చూడాలి అనుకునే సందర్భంలో అయినా కూడా ఇవాళ వెళ్ళి ఏదైనా ప్రాపర్టీస్ కానీ లైక్ ఏదైనా చూసే ప్రయత్నం చేయండి. కారు కొనాలి అనుకునేటువంటి వారు తప్పకుండా ఈరోజు ఏదో రకంగా కారు కొనే ప్రయత్నం చేయండి. 2 వీలర్ కానీ కారు కానీ. బంగారం కొనుగోలు చేసేటువంటి వారు బంగారం కొనుగోలు చేసిన అద్భుతం. 1 గ్రామ్ అయినా కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. గురువులకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే గురువులకి నవగ్రహ దోషానికి సంబంధం ఉంటుంది. అదే చెప్తున్నా నేను. ఎందుకంటే నవగ్రహాలకు సంబంధించి దోషాలు ఏదున్నా కూడా నవరత్నాలు, కొంత బంగారం తప్పకుండా ఇవి డొనేట్ చేసి, అంటే దానం రూపకంగా ఇది, లేదా ఒక ఉంగరాన్ని చేయించి మరి ఎవరికైనా మనము గురువులకు దానంగా ఇవ్వడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి తప్పకుండా కూడా. ఎందుకంటే వారు నిత్యము సంధ్యావందనం కానీ లేదా జపాలు చేసుకునే సందర్భంలో మన చేతికి ఉపయోగం ఉంటుంది కనుక ఉపయోగపడుతూనే ఉంటుంది. అది ఖచ్చితంగా కూడా దానికి సంబంధించింది. ఎందుకంటే ఏదైనా దానం ఇస్తున్నామంటే యూజ్ కావాలి, ఉపయోగపడితేనే అర్థం ఉంటుంది. సువర్ణ దానము అత్యంత అద్భుతం, గోదానము, ఎన్నో ఉన్నవి. ఇవన్నీ చెబితే ఇక ఇవాళ రేపు నెగిటివిటీ అయిపోతుంది. కనుక అది పరిస్థితి. ఇక మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క గురు పుష్యమి రోజు వైద్యుతి ఉంది మనకు. ఈ వైద్యుతి అంటే ఏమిటి అంటే పంచపాతకాలు, అంటే పాతకాలు అంటారు. ఇది ఈ రోజు నాడు
ఎవరైతే జపం చేస్తారో ఒక 100 నుండి 10,000 సంఖ్యలో చంద్రగ్రహణం వచ్చినప్పుడు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు మనం జపం చేస్తే, ఒకసారి సూర్యగ్రహణం వచ్చింది, మనం జపం చేసుకున్నాం, 100 రెట్ల అధిక ఫలితం ఉంటుంది అంటున్నాం. ఈ గురు పుష్యమి రోజు ఈసారి వైద్యుతి ఉంది. ఈరోజు ఎవరైతే జపాది కార్యక్రమాలు చేస్తారో ఒక 10,000 రెట్లు సూర్యగ్రహణము వస్తే మనం చేసినటువంటి జప ఫలితం ఇక్కడ వస్తుంది. అంటే మోస్ట్ పవర్ఫుల్, ఇది మోస్ట్ టాప్ పవర్ఫుల్. కనుక ఈరోజు ఖచ్చితంగా ఎవరి వద్దనైనా మంత్ర ఉపదేశం తీసుకొని జపం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూస్తుండేటువంటి వారు అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. తప్పకుండా అమ్మవారికి నమస్కరించుకొని, ఆడవారైతే గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఆచమనం చేసుకొని, గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని మనసులో ఇవాళ ఈ యొక్క గురు పుష్యమి రోజు ఎన్ని వేల జపం చేస్తే అన్ని వేల జపం చేయండి. మగవారు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని మీరు సుమారుగా ఒక 10,000 నుండి 11,000 సంఖ్య జపం చేయండి. 1 అవర్లో 3,000 సంఖ్య జపం అవుతుంది. సుమారుగా ఒక 2-3 గంటలు కూర్చునే ప్రయత్నం చేయండి. ఆడవారు ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఈ జపం చేసుకోవచ్చును. ఉదయాత్పూర్వం చక్కగా ఆచమనం చేసుకొని మీ యొక్క గోత్రము, మీ నక్షత్రము, మీ పేరు చెప్పుకొని సంకల్పం మమ సకల పాపదోష నివారణ సిద్ధ్యర్థే యథాశక్తి గణపతి దేవత జపే వినియోగ అని నీళ్లు విడిచిపెట్టి జపాన్ని ఒక 1000 సంఖ్య జపం చేసి కాసేపు లేచి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ జపం స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక 2,000 చేయండి. మళ్ళీ వెళ్ళి వంటాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలకు బాక్స్ లైక్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వచ్చి ఒక 2 గంటలు చేసుకోండి. అంతే, 2,000 జపం చేయండి. ఇట్లా సింపుల్గా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ జపం మీద ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. విన్నారా? అద్భుతంగా చెప్పారు. ఎవరు ఏది చేసుకోగలరో అన్నీ చెప్పారు గురుగారు. ఎవరైనా శక్తి మేరకు ఉంటే ఖచ్చితంగా గురుగారు చెప్పినట్టుగా ప్రత్యేకమైన తిథిని ఉపయోగించుకోవడం కూడా అదృష్టం మనకి. సో గురుగారు చెప్పినట్టుగా ఎవరికన్నా శక్తి మేరకు ఉంటే దానం కూడా ఇవ్వండి. నమస్తే గురుగారు.